అదేమవుతుందట, ఆత్మకు భంగం కలుగజేస్తుందట. అంటే నీ ఆత్మను పాడు చేసేది ఇన్ని రోజులు మనకు కనిపిస్తూ ఉండే. ఇప్పటివరకు సినిమాలు చూడకండి, మూవీ సాంగ్స్ వినకండి, పిచ్చి పిచ్చి అల్లర్లు చేయకండి, లోకస్తులతో స్నేహం చేయకండి, జాగ్రత్త, మీ ఆత్మ నాశనం అయిపోయేది, ఇవి నేర్చుకున్నారు. అయితే ఈరోజు దేవుడు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. అదే సామెతల గ్రంథంలో మనం చూస్తే 15వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. ఏంటట? సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. జీవవృక్షం అంటే ఎప్పుడు కూడా జీవించేలాగానే చేస్తుంది. ఒకవేళ కనుక అందులో కుటిలత ఉందనుకోండి, ఏమవుతుందట? ఆత్మకి భంగం కలుగజేస్తుందట. అంటే అది దేవుని దగ్గరికి మనల్ని వెళ్ళనివ్వదా? ఇదే నోరు 2 రకాలుగా పనిచేస్తుంది ప్రియులారా. మనం ఆలోచన చేసినట్లయితే ఇదే నోటితో సువార్త చెప్పొచ్చు, ఇదే నోటితో పాపపు మాటలు మాట్లాడవచ్చు. ఒకే నోటితో ఆశీర్వచనం వస్తుంది, శాపవచనం కూడా వస్తుంది. కొంతమందిని చూస్తే క్రిస్టియన్సా అని డౌట్ వస్తుందండి. ఇక్కడికి వచ్చేసరికి హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్ అని చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు అలా నాశనం అయిపోను, నువ్వు ఇలా నాశనం అయిపోయి, మీ కుటుంబం అలా అయిపోను, మీ కుటుంబం ఎలా అయిపోను, మీరు అలా అయిపోతారు, మీరు ఎలా అయిపోతారు, నువ్వు లారీ కింద పడి చచ్చిపోతావు. ఒక ఆమె తిడుతుంది, ఆమె క్రిస్టియన్ అనమాట. పక్కలతో గొడవ అయితే వెళ్ళు దేవుడు నిన్ను లారీ కింద వేసేస్తాడు. అది నువ్వు చెప్పాలా? అంటే దేవుడికి చెప్తున్నట్టు ఉందిగా మనం. అది చూడండి, వెళ్తే లారీ కింద వేసేస్తారంట. అలా మనం కోరుకోవచ్చా అండి? కానీ పిల్లలు అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మోషే గారు అలా లేరండి. మోషే గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. మోషే గారు ఏం మాట్లాడుతున్నారు అనేది మనం చూస్తే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం, అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశు సవోమోలే ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉంటారంటే, అపాయం చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు మంచి చేయాలనే చూస్తారండి. దేవుని యొక్క బిడ్డలు ఒకవేళ చెడు చేశారు వాళ్ళకి, కానీ వీళ్ళు ఎప్పుడు కూడా మంచి చేయాలని చూస్తారు. అక్కడ మోషే గారు మనం ఆలోచన చేసినట్లయితే ఎన్ని మాటలు అన్నారు ఆయన్ని. నీతో మాత్రమే పలికిస్తాడా? మాతో కూడా పలికిస్తాడు. నువ్వు మాత్రమే వచ్చావేంటి, మేము కూడా వచ్చాము, అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అన్నారు మోషే గారిని. దేవుడికి కోపం వచ్చింది, కుష్ఠరోగం తీసుకొచ్చారు. అప్పుడు మోషే గారు, తెక్క తీరింది, మీకు బాగా అయిపోయింది అంటే మీకు అలాగే ఉండాలి, నన్ను అన్నారుగా మీరు, అందుకే మీకు అలాంటిది జరిగింది, దేవుడు తగిన శాస్తి చేశారు నీకు అంటున్నారా? అలా అనట్లేదండి. అయ్యో ప్రభువా, ఏమైనా బాగు చేయయ్యా, దయచేసి బాగు చేయయ్యా అంటున్నారు. కానీ పిల్లలు ఈరోజు మనం ఎవరైనా మనకు అపాయం చేశారనుకోండి, నన్ను అన్నాడు కదా అందుకే కాలు ఇరిగింది, దేవుడు అలాగే చేస్తాడు, మనతో పెట్టుకుంటే అలానే ఉంటుంది. మరి అదే మనం మాట్లాడాల్సింది. అయ్యో ప్రభువా, తెలియక చేసి ఉంటారయ్యా, క్షమించయ్యా అనే మాటలు వస్తున్నాయి మన నుంచి. నన్ను అలా అన్నారు కదా అందుకే వాళ్ళకి అలా అయ్యింది, నన్ను ఇలా అన్నారు కదా అందుకే వాళ్ళకి ఇలా అయ్యింది. దేవుడు ఉన్నాడు, మరి అర్థమవుతుంటుంది ఇప్పటికి. మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడితే దేవుని ప్రేమను ఎలా పరిచయం చేస్తామండి మనం? ఆలోచించేయండి. నిన్ను తిట్టారు, నిన్ను చాలా మాటలు అన్నారు, సో మొత్తానికి వాళ్ళకి ఏదో జరిగింది. అది దేవుడు జరిగించారా లేకపోతే ఏంటి అనేది మనం పక్కకు పెడితే ఏదో జరిగింది వాళ్ళకి, ఒక యాక్సిడెంట్ అనేది జరిగింది. అది జరిగినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేసి, తగ్గిపోయిద్దండి, ఏం కాదండి, మీకు ఏం కావాలన్నా మేము హెల్ప్ చేస్తామని చెప్పి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పటికైనా అర్థమైందా? దేవుని బిడ్డలతో పెట్టుకోక మరి అంటే ఎలా ఉంటుంది? అంటే దేవుడి దగ్గరికి రావాలనిపిస్తుందా వాళ్ళకి? రాదండి. అందుకే దేవుడు అంటారు, నిన్నులే నీ పొరుగు వారందరినీ ప్రేమించన్నారు దేవుడు. కొంతమందినే ప్రేమించని చెప్పట్లే దేవుడు ఎక్కడ కూడా, నీ పొరుగు వారందరినీ ప్రేమించు అని చెప్తున్నారండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన నోటి మాట అనేది ఎలా ఉంది ఆలోచన చేసుకోవాలండి, చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇదే నోటిని ఉపయోగించే రోజులో 1,00,000 మాటలు మాట్లాడామంటే కనుక ప్రియులారా, ఆ 1,00,000 మాటల్ని దేవుడు కౌంట్ చేసుకుంటారు. ఆ 1,00,000 మాటల్లో ఎన్ని దేవునికి సంబంధించినవి, ఎన్ని దెయ్యానికి సంబంధించిన అనగా లోకానికి సంబంధించినవి ఆయన చెక్ చేసుకుంటారు. ఆ 1,00,000లో కనుక మనం ఆలోచన చేసినట్లయితే
99,999 మాటలు దేవుని కోసం ఉండి, ఆ ఒక్క మాట లోకం కోసం ఉన్నా గానీ ఎందుకు మాట్లాడావు అని అడుగుతారు దేవుడు. ఆ ఒక్క మాట గురించే దేవుడు అడుగుతున్నప్పుడు ఈరోజు మనం చూస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు లేచినప్పటి నుంచి మన నోటితో ఏ పాటలు పాడుతున్నాం, పొద్దున్న మాత్రం చాలా బాగుంటామండి. మార్నింగ్ లేచిన వెంటనే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థనతో స్టార్ట్ చేస్తాం, బాగుంటుంది. ఇంకొంతమంది ఇంకొంచెం మంచిగా ఉండేటువంటి వాళ్ళు డైలీ డివోషన్ మనకి జేసీ చర్చ్ ఛానల్లో వస్తూ ఉంది. సో చక్కగా చాలామంది పెట్టుకుని ఉంటారు డైలీ డివోషన్. కొంతమంది వాక్యం చదువుకుంటూ ఉంటారు అంతే, కట్ అక్కడతో ఆగిపోయింది అంతే. ఆ తర్వాత 7 అవుతుందో 8 అవుతుందో అప్పటి నుంచి మళ్ళీ నైట్ 8 గంటల వరకు ఏం మాట్లాడుతున్నాం మనం, ఎవరితో మాట్లాడుతున్నాం, మన నోరు ఎలా ఉంటుంది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది సువార్త చేసి రమ్మని, పరిశుద్ధంగా బ్రతికి రమ్మని, మన క్యారెక్టర్ మనం ప్రూవ్ చేసుకొని రమ్మని, లోకానికి వెలుగై ఉండమని, లోకాన్ని గొప్పగా ఉండమని, లోకానికి మార్గం చూపించమని, లోకాన్ని పాపం నుంచి విడుదల చేసి మంచి మార్గంలోకి నడిపించమని. మరి మనం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన గురించి మనమే చూసుకుంటూ ఉంటే ఇంక దేవునికి సంబంధించినటువంటి పనుల కోసం దేవుని గురించి ఇంకెప్పుడు ఏం చేస్తామండి మనం? ఆలోచించేయండి. ఇంకా దేవునికి సంబంధించినటువంటి మాటలు ఎప్పుడు మనం షేర్ చేసుకుంటామండి? ఆలోచించేయండి పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించేయాల్సింది ఏంటంటే, ఇదే నాలుక మన ఆత్మకి భంగం కలుగజేస్తుంది. ఇదే నాలుక, ఇదే నోరు మనకి నాశనం తెచ్చేస్తుంది. కాబట్టి పిల్లరా, మరి ప్రతి ఒక్కరూ ఆలోచించేయాల్సింది ఏంటయ్యా అంటే, ఈ నోటిని జాగ్రత్తగా కాచుకోండి. దేవునికి సంబంధించినటువంటి మాటలు తప్పించి వేరే మాటలు రానీకండి. దేవునికి సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు వస్తే కనుక మీరు నోటితో చెప్పుకోవాలి, జాగ్రత్తగా ఉండు, మీరు మాట్లాడుకోవాలి, మీరు చెప్పుకోవాలి. అంతేగాని ఏది పడితే అది మనం మాట్లాడేసామనుకోండి, తర్వాత ఏమవుతుంది, నరకంలోకి పట్టుకెళ్ళి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతారు. కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క నోటిని కాచుకోవాలని చెప్పేసి ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం.